చదివి అలా నేను ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యాను మేడం ఆ ఇయర్. ప్రిలిమ్స్ రాశాను కానీ ఒక 6 మార్క్స్ తోటి నాకు ప్రిలిమ్స్ మిస్ అయింది, అంటే వెరీ క్లోజ్ టు ప్రిలిమ్స్ కట్ ఆఫ్. మా ఫ్రెండ్స్ ఎవరైతే కొంచెం సపరేట్ రూమ్ ఉండి కొంచెం చదవగలిగే స్థితిలో ఉన్న వాళ్ళు క్లియర్ అయ్యారు. ఓకే ఓకే. సో వాళ్ళు క్లియర్ అయ్యేసరికి నేను ఒక 5 మార్క్స్ తోటి మిస్ అయ్యేసరికి నేను బాధపడ్డా. నాకు తర్వాత ఏమనిపించింది అంటే మనం కూడా చేయొచ్చు, మన ఫ్రెండ్సే చేశారు, మనం ఒక 5 మార్క్స్ తో మిస్ అయ్యామంటే మనం మళ్ళీ చేయొచ్చు అని చెప్పి. దట్టు చాలా తక్కువ మార్క్స్ మిస్ అయ్యాను. సో నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్కి స్టార్ట్ చేశాను. ఇక్కడ రావాల్సిన పాయింట్ ఏంటంటే సెకండ్ వేవ్ మేడం. నేను మళ్ళీ స్టార్ట్ చేశాను, స్టడీ సర్కిల్కి వచ్చాను. నేను మళ్ళీ ప్రిలిమ్స్కి స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ వేవ్ వచ్చాను. మళ్ళీ ఈసారి ఇంటికి పోతే నా ప్రిలిమ్స్ అవ్వదు. అశోక్ నగర్లో హాస్టల్స్ అన్నీ అప్పుడు 7,000 8,000 ఓపెన్ చేసినవి ఎక్కువ తీసుకుంటున్నాయి, మిగతా అన్ని క్లోజ్ చేసినాయి తక్కువ కాస్ట్. నేను ఏం చేశానంటే ఉప్పల్లో ఒక చిన్న యశోద కృష్ణ అనే హాస్టల్ ఉంటుంది, అక్కడ ఒకరితో మాట్లాడి రూమ్ అక్కడ జస్ట్ 3,000 రూపీస్ అని అన్నారు విత్ ఫుడ్. అండ్ హాస్టల్ అంతా వేకేట్ అయింది కాబట్టి కొంచెం రూమ్ అంతా నేను ఒక్కనే ఉండేలాగా ఉంది మేడం. అక్కడికి వెళ్ళాను, కానీ అక్కడున్న కండిషన్ ఏంటంటే మేడం, ఆ హాస్టల్ ఇమీడియట్గా పక్కనే టీఎక్స్ హాస్పిటల్ అని ఒకటి హాస్పిటల్ ఉంటుంది, కరోనా పేషెంట్స్ని అడ్మిట్ చేస్తారు మేడం. నేనున్న రూమ్ నుండి నాకు ఆక్సిజన్ పెట్టుకొని పేషెంట్స్ కనబడుతూ ఉంటారు. రోజు ఒకరు కానీ ఇద్దరు కానీ చనిపోతారు. వాళ్ళ అటెండెన్స్ అంటే వాళ్ళతో వచ్చిన వాళ్ళు మా హాస్టల్ ముందు కూర్చొని ఏడుస్తారు. ఇమాజిన్ 2021 విజువలైజ్ చేసుకుంటే నీ హాస్టల్ పక్కనే ఇద్దరు చనిపోతున్నారు రోజు కరోనా వల్ల, వాళ్ళ అటెండెన్స్ నీ హాస్టల్ ముందు కూర్చొని ఏడుస్తున్నారు. యు ఆర్ వెరీ క్లోజ్ టు కాంటాక్ట్ విత్ కరోనా వైరస్ అప్పుడు. బట్ ఇక చావరేవో, చదవాలంటే చదవాలి, ఇంటికి పోతే ప్రిలిమ్స్ అవ్వదు. దాని బదులు ఇక్కడనే ఉండి కరోనా వస్తే కరోనాని కూడా గెలిచి మనం చదువుదామని చెప్పేసి అవి ప్రిపేర్డ్ మేడం. ఆ ఇయర్ అసలు నేను ఎక్కడికి పోనని రూమ్లోనే ఉంటూ జస్ట్ మాస్క్ పెట్టుకొని కింది పోయి రైస్ పట్టుకొచ్చుకొని పైనే తింటూ పైన గడుపుకొని బయటికి పోకుండా అక్కడనే ఉండి ప్రిపేర్ అయ్యాను మేడం. ఆ ఇయర్ ఐ క్లియర్డ్ ప్రిలిమ్స్ విత్ ఆల్మోస్ట్ ఒక 20 మార్క్స్ ఎక్కువ కట్ ఆఫ్ తోటి నాది క్లియర్ అయింది. క్లియర్ అయింది అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 2021 అటెంప్ట్ వాజ్ డూ ఆర్ డై అటెంప్ట్. కరోనా టైంలో మీకు ఎఫెక్ట్ అయిందా ఆ టైంలో? కరోనా అవ్వలేదు, లక్కీలీ ఐ టుక్ ఆల్ ప్రికాషన్స్, బట్ ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ కరోనా ఎఫెక్టెడ్.